ఎబ్రీ సంఘానికి రాసినటువంటి ఆ యొక్క పత్రిక, ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చెప్తున్నట్టు మాటను మనం ఆలోచన చేస్తున్నాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఈ రోజు ఉన్నటువంటి అంశం ప్రియులారా, మనం ఓర్చుకొనుట లేదనుకుంటే ఓర్పును కలిగి ఉండుట. ఏంటండి? ఓర్చుకొనుట లేదంటే ఓర్పును కలిగి ఉండుట. కాబట్టి ఈ యొక్క విషయాల గురించి మనం ఆలోచన చేస్తే ఈ ఓర్పు, ఈ యొక్క ఓర్చుకోవడము అనేటటువంటిది మన జీవితాల్లో చూసినప్పుడు చాలా అనేకమైనటువంటి సమయాల్లో ప్రాణం విసిగెత్తిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా అలసిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి అటువంటి యొక్క పరిస్థితుల్లో ప్రియులను కొన్నిసార్లు మనల్ని మనమే సరి చేసుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఉంటున్నప్పుడు భక్తులు చెప్తారు కదా, నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు అనేటటువంటి ఆ యొక్క మాటలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కొన్నిసార్లు వారి యొక్క బలహీనతలో, వారి యొక్క విధానాల్లో వారు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారి ప్రాణాలని వాళ్ళే నెమ్మది పంచుకున్నటువంటి భక్తులు చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అట్లీట్గా ప్రియులారా, ఒకవేళ మీ ప్రాణములు కూడా అలాగే విసిగెత్తిపోయి ఉంటే, మీరు కూడా అటువంటి స్థితిలో అలసిపోయినటువంటి వారుగా ఉంటే, మనందరి కొరకు అనేకమైనటువంటి తిరస్కారములు ఓర్చుకున్నటువంటి ఆయనను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఒక్కసారి తలంచుకోవాలంటండి. కొన్నిసార్లు ప్రియులారా, మన ప్రాణాలు ఎందుకు విసిగెత్తిపోతాయంటే మనం తిరస్కరించేటటువంటి వారి మాటలను బట్టి, వ్యతిరేకమైనటువంటి మాటలను బట్టి, అనవసరమైనటువంటి అవమానకరమైనటువంటి ఆ యొక్క మాటలను బట్టి మనం కృంగదీస్తూ ఉన్నప్పుడు మన ప్రాణాలు విసిగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎప్పుడైనా ఎదురైతే మనందరి వరకు ఓర్పు సహించి ఓర్చుకున్నటువంటి యేసుక్రీస్తు వారిని మీరు తలంచుకోండి అనేటటువంటి యొక్క మాట ప్రియులారా అక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మార్టిన్ అనేటటువంటి ఒక ఆయన ఉంటారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రియులారా, అలసటను నిరోధించేటటువంటి సాధనమే ఓర్పాట. అలసటను నిరోధించడానికి సాధనం ఏంటండి? ఓర్పు. కాబట్టి ఎప్పుడైతే ఓర్పు ఉన్నదో మనం చాలా విజయాలను సాధించగలం. ఓర్పు లేనటువంటి మనసు అటండి కష్టాలను తట్టుకోలేదట. ఓర్పు లేని మనసు కష్టాలని తట్టుకోలేదు ప్రియులారా. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా సాత్వికుడిగా ఉన్నాడు, చాలా ఓర్పు కలిగినటువంటి వాడిగా, ఓర్చుకునేటటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఉదయం 9 గంటల నుంచి ప్రియులారా మధ్యాహ్నం 3 గంటల వరకు ఆమె శిలువ రాని మీద వేలాడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎన్నో విషయాలు ఆయన ఓర్చుకున్నాడు. అంతకుముందు కొరడా దెబ్బలు, అంతకుముందు ప్రియులారా చెంప దెబ్బలు, అంతకుముందు అవమానకరమైనటువంటి ఆ యొక్క మాటలు, వీటన్నిటినీ కూడా. అందుకే చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయనను తలంచుకొని మనము కూడా మనల్ని ఎవరైతే తిరస్కరిస్తా ఉన్నారో, ఎవరైతే నిందిస్తా ఉన్నారో, ఎవరైతే ప్రియులారా మనసుకు నెమ్మది లేకుండా చేస్తా ఉన్నారో వారి యొక్క విషయాల్లో మనం కూడా అటువంటి ఓర్పు కలిగినటువంటి వారంగా మరి మనము ఉండాలనేటటువంటిది ఈ యొక్క మాట యొక్క సారాంశం. అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. అంటే ఓర్పు అనేటటువంటిది మీకు చాలా అవసరం ప్రియులారా. ఈ ఓర్పు లేనటువంటి వారే మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఓర్పు లేనటువంటి వారు ప్రియులారా మరి వారికి ఉండేటటువంటి పరిస్థితులను బట్టి మన విషయాలను సాధించలేక మధ్యలో విడిచిపెట్టేసేటటువంటి వారుగా ఉంటారు. కానీ ప్రియులారా అలా ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. చిన్న పిల్లలు చూడండి, సైకిల్ నేర్చుకోవాలనుకున్నాడు అనుకోండి, 2-3 సార్లు పడతాడు. తల్లిదండ్రులు మీరు ఎంత వాదించినా కూడా వాడు ఏం చేస్తాడు? నేర్చుకోవాలని ప్రయత్నాన్ని మాత్రమే చేస్తారు ప్రియులారా.
కాబట్టి ఏ తల్లిదండ్రులు అయితే నువ్వు పడిపోతావో, దెబ్బలు తగ్గితే పడిపోతావో, ఎందుకు సైకిల్ తీస్తున్నావు అని తల్లిదండ్రుల్ని మళ్ళీ పెద్దదిగా ఆడే పడి మీద తిప్పేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, కొన్ని పరిస్థితులకి ఏంటంటే చిన్ననాటి నుంచి కూడా కొన్ని విషయాలు సాధించాలని ఓర్పు, పట్టుదల ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ పట్టుదల ప్రతి విషయంలోనూ ఉండవలసినదై ఉన్నది. అదే రీతిగా ఇక దేవుని విషయంలో, లేదనుకుంటే ప్రియులారా దేవుని యొక్క పరిచర్య విషయంలో, అన్ని విషయాల్లో కూడా. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మనలో ఏం కావాలంటే ఓర్పు అనేటటువంటిది చాలా అవసరం, చాలా అవసరం ప్రియులారా, చాలా అవసరం. ఇటువంటి ఓర్పు లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మోషే గారికి కూడా దేవుడు గొప్ప నాయకత్వాన్ని ఇచ్చినప్పుడు చివరిగా బండతో మాట్లాడినా బండను కొట్టాలన్నప్పుడు ప్రియులారా ఆయన కూడా విసుగు చెందేశాడు. ఎందుకు విసుగు చెందేశాడంటే ప్రజలు మాట్లాడుతున్న తిరస్కారమైనటువంటి మాటలు బట్టి మోషే ఏం చేశాడంటే తన ఓర్పుని, సహనాన్ని కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడు ఏం మాట్లాడాడో దేవుని మాట మీదే మనము ధ్యానం ఉంచేటటువంటి వారుగా ఉండాలి, కానీ ప్రజల యొక్క మాటలు మనం ఎప్పుడు పట్టించుకునే వారముగా ఉండకూడదు ప్రియులారా. ఉంటే ఏమవుతుంది అంటే మన ఓర్పుని, సహనాన్ని మనము కోల్పోయేటటువంటి వారముగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఓర్పును కోల్పోయామో దేవుడిచ్చిన వాగ్దానాన్ని కూడా మనము కోల్పోతాం. అది మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం మేలుకరమైనటువంటిది కాదు. కాబట్టి ప్రియులారా ఎటువంటి విషయాల్లో అప్పుడు ఏంటంటే అది లక్షలాది మంది జనం కాబట్టి, అదే లక్షలాది మంది జనం కాబట్టి ప్రియులారా అటు రీతిగా ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అన్నటువంటి వాడు ఉన్నాడు. మన కుటుంబ జీవన విధానాలు చూస్తే మన కుటుంబంలో ఎంతమంది ఉంటారు, మన సంఘాన్ని తీసుకుంటే మన సంఘంలో ఎంతమంది ఉంటారు, ఒక గ్రామాన్ని తీసుకుంటే గ్రామంలో ఎంతమంది ఉంటారు, ఆ గ్రామంలో నీతో మాట్లాడే వాళ్ళు ఎంతమంది, మాట్లాడిన వాళ్ళు ఎంతమంది, అందులో నీ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది, నిన్ను నిందించేటటువంటి వారు ఎంతమంది అనేటటువంటిది మనం ఆలోచన చేసుకున్నప్పుడు ప్రియులారా ఆ ఉన్న కొద్ది మందిలోనే ఒక గ్రామంలో 10,000 మంది జనాంగం ఉన్నారనుకోండి, మహా అంటే మనకు తెలిసిన 1000 మంది ఉంటారు అందులో బాగా. ఇంకా బాగా దగ్గరైనటువంటి వాళ్ళు చూస్తే 100 మంది ఉంటారు. ఈ 100 మందిలోనే ప్రియులారా నీ మనసును సంతోషపెట్టే మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇందులో 10 మంది ఉంటే సరిపోతారు మనం విమర్శించేవాళ్ళు. కాబట్టి ఆ మాటలకు కృంగిపోతాం మనం, ఆ మాటలకు ఏమైపోతాము, కృంగిపోతాం. ఒక కుటుంబ జీవితాన్ని తీసినట్లయితే ఒక కుటుంబం అంటే మహా ఉంటే 10 మంది ఉంటారు. మహా అంటే 10 మంది లోపు ఉండొచ్చు, పెద్ద కుటుంబాలు అయితే కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు. కాబట్టి ఈ కుటుంబంలోనే మాటలు పడలేక ప్రాణాలు విసిగెత్తిపోతున్నటువంటి జనాలు చాలా మంది ఉన్నారా లేదా? ఎందుకంటే ప్రియులారా అటువంటి సమయంలో చెప్తున్నాడు, ఇక్కడ హెబ్రీయులకు రాస్తూ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అటువంటి తిరస్కారాలన్నింటినీ కూడా ఓర్చుకున్నటువంటి ఆయనను మీరు తలంచుకోండి. కాబట్టి ఆయన ఎన్ని మాటలైతే తట్టుకున్నాడో ప్రియులారా మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసము చాలా ఓర్పు కలిగినటువంటి వారంగా ఉంటే అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం పొందుకునే వారముగా ఉంటాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినప్పుడు ప్రియులారా, దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వారి ప్రాణం తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది. వారికి బాధ కలుగునప్పుడు దేవుడు వారి మొర్ర వినునా, వాడు సర్వశక్తిని యందు ఆనందించునా, వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయునా. ఎవరు? భక్తిహీనుడు. 8వ వచనంలో చెప్తున్నాడు కదా, భక్తిహీనుడికి ఆధారం ఏది? వాడు భక్తిహీనుడు కాబట్టి, దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి ఇటువంటి సమయాల్లో ప్రియులారా అంటే అన్ని సమయాలుగా సంతోషంలోను ప్రాణం విసిగెత్తిపోయినటువంటి సమయంలోను దేవునికి ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయలేడు. కానీ మనమైతే ప్రియులారా ఎటువంటి స్థితిలో లేనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలప్పుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు ఏదో ఒక రోజున ప్రియులారా తన యొక్క సమాధానాన్ని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనకు అనుగ్రహించేటటువంటి వాడుగా ఉంటాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి ప్రియులారా నిరీక్షణ గలవారే సంతోషించాలంట, శ్రమయందు ఓర్పు కలిగినటువంటి వారముగా
ఉండాలి. నిరీక్షణ లేనటువంటి వాళ్ళు చాలా మంది ఈ విషయాన్ని చెప్తారు. ఎక్కడో ఒక ఫెయిల్యూర్ వచ్చిందని, ఎక్కడో ఒక అపజయం వచ్చిందని కృంగిపోయేటటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి అనేకమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి, ప్రార్థన కలిగి, మనం పట్టుదల కలిగి మనం ప్రార్థన. అందుకే యోగు అంటాడు, భక్తిహీనుడు అయితే ప్రార్థన చేయగలడా? అక్కడికి వచ్చిన వారికి చేస్తున్నాడు. వాడికి భక్తి లేదు కాబట్టి దేవుని కార్యాలను ఎరిగినటువంటి వాడు, దేవుడు సమస్తాన్ని కూడా సాధ్యపరచగలిగేటటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడైన సత్యము ఈ భక్తిహీనునికి తెలియక అతను ప్రార్థన చేయలేడు. కాబట్టి నేను నమ్మినటువంటి మనం ఏం చేయాలంటే అటువంటి శ్రమంలో ఓర్పు కలిగి ప్రార్థనతో మన పట్టుదల కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ప్రియులారా, నీ నిరీక్షణకి ఎప్పుడు కూడా దేవుడు గొప్ప జవాబునిచ్చేటటువంటి వాడుగానే ఉంటాడు. చాలా గొప్ప జవాబులు ఇస్తాడు దేవుడు. కాబట్టి మనలో నిరీక్షణ ఉండాలి, ఓర్పు అనేది ఉండాలి, పట్టుదల అనేటటువంటిది ఉండి, నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు, నీ వేళ తొందరపడిపోతున్నావు, మన ప్రాణంతో మనమే చెప్పుకునేటటువంటి వారిగా, మన ప్రాణాన్ని మనమే హెచ్చరిక చేసుకునేటటువంటి వారుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అటువంటి సమయంలో మనం ఎప్పుడు విసిగెత్తుకోవద్దు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు చూసినప్పుడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటక రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ లేకపోవడమే ప్రాణం విసిగెత్తుకోవడం అంటే, ఇవన్నీ లేకపోవడమే ప్రియులారా మన హృదయాలు అలసిపోవడం అంటే. కాబట్టి ఇక్కడ చెప్తున్నట్టు మాట ఏంటంటే, అంజూరపు చెట్లు పూయట్లేదంట, ద్రాక్ష చెట్లకు ఫలింపలేకపోయినప్పటికీ కూడా ఆ యొక్క గొర్రెల దొడ్లో ఉన్న ఆ యొక్క మందంతా కూడా లేకుండా అయిపోయిన, అంటే సమస్తాన్ని కోల్పోయినా కూడా నేను యెహోవా యందు ఆనందించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, భక్తులు చెప్తున్నట్టు యొక్క మాట అదే మన యొక్క జీవితంలో ఏదో ఒకటి కోల్పోయాం అనుకోండి, ఏదో ఒక్క విషయాన్ని కోల్పోతేనే చాలా నిరుత్సాహపడిపోతాం, చాలా నిరుత్సాహంతో మనము ఉండిపోతాం. కాబట్టి ఎప్పుడు ప్రపంచం మోగపోయినటువంటిది కాదు, ఎప్పుడు ప్రపంచము మోగపోలేదు ప్రియులారా. ఏదో జీవనోపాధి దొరకలేదని బాధపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే వెతుక్కుంటే ప్రపంచం అంతా బోర్డంతా దొరికేటటువంటి పరిస్థితి ఉంది. ఎవడో ఒకడు మాట్లాడలేదని చెప్పేసి ప్రియులారా మనం కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ప్రియులారా, ఎవరో మాట్లాడకపోయినా నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇంకెవరు మాట్లాడాలి? దేవుడే మాట్లాడతాను అంటున్నాడు కదా. కాబట్టి ప్రియులు, ఇటువంటి విషయాల్లో మనల్ని మనము ఏం చేయాలంటే పరిశీలన చేసుకుని మనల్ని మనమే ధైర్యపరచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఏమున్నా లేకపోయినా కూడా నేను యెహోవా యందు ఆనందించేది. నువ్వు బిల్డింగ్ లేకపోయినా, బంగారం లేకపోయినా, ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా, అంతా జీరో అయిపోయినా, సంపాదించుకునేటటువంటి సామర్థ్యం లేకపోయినా, ఉన్నటువంటి ఆరోగ్యాలు పాడైపోయినా, ఏమైపోయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ఉన్న సమయంలో దేవుని యందు మనం ఆనందించే వారముగా ఉండాలి. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదు. ఎందుకంటే ప్రభువుగా యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. ఆయనే మనకు బలమని అనుకుంటే ప్రియులారా, ఆయన లోకంలో దేనికి నువ్వు కృంగిపోవాల్సిన అవసరము లేదు, దేనికి నువ్వు అలసిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా, మానవ మాత్రులుగా మనం ఏంటంటే కొన్ని విషయాల్లో మరి అది ఎక్కువగా ఆలోచన చేసి మనమే కృంగదీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. చాలా కుటుంబాల్లో లేనటువంటి సంతోషాన్ని దేవుడి దినాలు ప్రియులారా మన కుటుంబాలు అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. రీసెంట్ గా జరిగినటువంటి యొక్క ఫ్లైట్ యాక్సిడెంట్ అన్నిటికీ ప్రతిరోజు చూస్తున్నారు. కానీ ఆ సందర్భాన్ని బట్టి మనం గుర్తు చేసుకుంటే ప్రియులారా, ఆ చనిపోయినటువంటి వాళ్ళు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కదా. పాపం అనుకుంటాం అన్నమాట, ఇక విమానం వెళ్ళింది, విమాన ప్రమాదంలో చనిపోయారంటే వాళ్ళు ఎక్కడో విమానం ఎక్కారు, విమానం చెడిపోయింది. అందులో వాళ్ళు మాత్రమే కాకుండా భోజనం చేస్తున్నటువంటి వాళ్ళు చనిపోయారు. కాబట్టి ప్రియులారా, వారు ఎంత కష్టపడితే ఒక డాక్టర్ సీట్ వచ్చింది, ఎంత కష్టపడితే ప్రియులారా వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళ కుటుంబాలందరూ కూడా మా బిడ్డలు డాక్టర్స్ తిరిగి వస్తారు, ఎంత ఆనందంగా ఉన్నారు. ఎవడైనా ఊహించాడే మరణాలు? ఎవడైనా కారణాలు ఏమైనా కావచ్చు, ప్రభుత్వాలు తమ చెప్తే కారణాలు ఏంటనేటటువంటిది కాదు. కానీ ప్రియులారా, ఆ యొక్క ఎయిర్ హోస్టెస్ ఉన్నారు కదా, అందులో
వాళ్ళందరూ ఆ బయలుదేరే ముందు చక్కగా చిన్న సెల్ఫీ తీసుకుని వాళ్ళు ఏదో చిన్న రీల్స్ చేసి పెట్టారు. అవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా వాళ్ళు అనుకోలేదు ఒక 10 నిమిషాలు 5 నిమిషాల జీవితాలు ఇలాగా మారిపోతాయి. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ఇప్పుడు మన సంఘం నుంచి ఆలోచన చేస్తే ఎంతమంది ఎన్నిసార్లు విమాన ప్రయాణం చేసి కంపెనీలో వచ్చిన వాళ్ళందరూ అమ్మా ఎన్నిసార్లు ఒక్కొక్కరు 2 డేస్ 3 డేస్ సభలు చేసినా లేదంటే వెళ్ళొచ్చిన ఎన్నోసార్లు ప్రియులారా విమానంలో వెళ్ళారు, మళ్ళా తిరిగి క్షేమంగా వచ్చారా లేదా? ఇది దేవుని కృప కాదా? ఆ సమయాల్లోనే మనం ఆలోచన చేసుకోవాలండి. అక్కడ ఎక్కడో దురదృష్టం జరిగింది, అక్కడ ఏదో విధానం అనేటటువంటిది జరిగింది. దీని వెనక ప్రియులారా చాలా ఉండేటటువంటిది ఏంటంటే సేవకుల యొక్క ప్రార్థనలు, సంఘం యొక్క ప్రార్థనలు. అంటే ప్రయాణం చేసిన వాళ్ళు అందరూ 200 మంది చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకోలేదా అంటే చేసుకుని ఉండొచ్చు. కానీ ప్రియులారా ఆ జీవం అక్కడ వరకే దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయం, దేవుడు నిర్ణయించినటువంటి సమయం. చాలా దురదృష్టం. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి బయటకు తీసుకొస్తా ఉంటే చాలా బాధ అని అనిపిస్తా ఉన్నారు, చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొక 2 అమ్మాయిలు ఏమో వాళ్ళు అక్కడెక్కడో చదువుకుంటున్నారు, వాళ్ళ అమ్మమ్మ పుట్టినరోజుకి వచ్చారంట. ఇంకా అదే చివరి పూట అయిపోయింది. దానికి యవన ప్రాయంలో చనిపోయినటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా. అయితే ఈ యొక్క విషయంలో నేను ఆలోచన చేసేది గతంలో కూడా నేను చెప్పాను. గతంలో కూడా నేను చెప్పినటువంటి యొక్క మాట ఏంటంటే ప్రియులారా, గల్ఫ్ దేశం నుంచి రాగానే ఇంటి దగ్గర వచ్చిన కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలని ఆ రేక్ షాట్ ఉన్నప్పుడు చెప్పాను. కొంతకాలం సాగింది, మళ్ళీ మానేశాను. మళ్ళీ కొన్ని వేల కిలోమీటర్ల గాలిలో ఎగిరి ఇంటికి వచ్చామంటే దేవుని కృప అంటే అది దేవుని యొక్క కృప ప్రియులారా. అందుకు దేవునికి కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమైన ఎంతమంది ఉంటారు? అలాగా ఎంతమంది ఉంటారు? చాలా మంది ప్రియులారా రాగానే దేవుని యొక్క మందిరానికి రారు, లేదనుకుంటే రాగానే దేవుని యొక్క సేవకుడు కలవరు. కానీ కలవాలంతే. ఎందుకంటే సేవకుడు మీ ఇంటికి రాడు. సేవకుడు ఇంటికి వస్తే విమర్శ పాలవుతాడు. సేవకుడు ఇంటికి వస్తే ఏమవుతాడండి? విమర్శ పాలవుతాడు. అక్కడికి వెళ్ళి నేను తెచ్చుకుంటాను అనేటువంటి తర్వాత విషయం. కానీ ముందు ఏమంటారంటే పాస్టర్లో ఎవరైనా పోయేటప్పుడు దిగేసరికి వీళ్ళు వెళ్ళిపోతారా బాబు అక్కడికంట. వీళ్ళు దిగేసరికి వీళ్ళు వెళ్ళిపోతారంటారు. ఎందుకు వచ్చిన విమర్శ మాకు? కాబట్టి ప్రియులారా ప్రార్థన చేసేటటువంటి సంఘము, ప్రార్థన చేసేటటువంటి సేవకులు ఈ ప్రార్థనలే నేను క్షేమంగా నడిపించాయి. నీ బంధువులు నీ కోసం ప్రార్థన చేయరు. నీ బంధువులు ఏదో ఒకరిద్దరు ప్రార్థన చేస్తారు అంతే, మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రార్థన చేయరు. కానీ నువ్వు వచ్చేసరికి మాత్రం నేను ఆకాశానికి ఎక్కింతారు అంతే. ఎందుకు? నువ్వేం తెచ్చావో అవన్నీ తీసుకోవడానికి, అంతకంటే ఏ ఉపయోగం ఏమి కూడా లేదు. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే ఒక భయంకరమైన యాక్సిడెంట్ మన భారతదేశంలోనే ఒక చిన్న ఊర్లోనే అది జరిగింది. కాబట్టి ప్రియులారా జ్ఞానం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? జ్ఞానం తెచ్చుకోవాలి. లైఫ్కి షూరిటీ అనేటటువంటిది లేదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రియులారా దేవుడికి మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞతలు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే మన బలము, మన సంరక్షణ సమస్తము కూడా దేవుడై ఉన్నాడు. సమస్తము దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాగానే సేవకులు కాకుండా బంధువులు ఎందుకు కలుగుతారు చెప్పండి అమ్మ? ఎందుకు కలుస్తారు చెప్పండి? బంధువులు వెళ్ళకపోతే మా ఆడపడుచు నిష్ఠూరమైన మాటలు మాట్లాడతారు, మా తోడుకోవడం నిష్ఠూరమైన మాటలు మాట్లాడతారు, మా అత్తగారు నిష్ఠూరమైన మాటలు మాట్లాడతారు, మా అన్న నిష్ఠూరమైన మాటలు మాట్లాడతాడు, మా వదిన అంతకంటే నిష్ఠూరమైన మాటలు మాట్లాడుతుంది. వీటిని బట్టి ప్రాణ విసిగిపోతుంది. ఆ ప్రాణ గాలిలోనే పోతే పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రియులారా అటువంటి వ్యర్థమైనటువంటి మాటలను బట్టి, అంటే ఈ యొక్క మాటలను బట్టే నువ్వు విసిగెత్తిపోతే, ఈ మాటలను బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోతే, అందుకే పౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే మీ కొరకు అనేకమైనటువంటి ఆ యొక్క నిందలు భరించినటువంటి యేసుక్రీస్తుని మాత్రమే మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి. కాబట్టి ప్రియులారా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అన్ని విషయాల్లో కూడా మనకి ఏం కావాలంటే ఓర్పు అనేటటువంటిది చాలా కావలసినదే ఉన్నది. కాబట్టి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మనం చూసినప్పుడు, దైవజనుడా నీవైతే వీటిని విడిచి పారిపోము, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. పౌలు గారు సంఘాలకి, విశ్వాసులకి రాసినటువంటి మాటే
బోధించే సేవకులకు కూడా రాశాడండి. ఓర్పు అనేటటువంటిది వినేటటువంటి మీకు కావాలి, చెప్పేటటువంటి మాకు కూడా కావాలి. కాబట్టి ప్రియులారా, ఆ ఓర్పుని సాత్వికాన్ని సంపాదించుకోమని మాకు కూడా చెప్తా ఉన్నాడు. నేను చాలాసార్లు పరిశీలన చేసుకున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు నేను అనుకుంటాను, ఎక్కడైనా నా ఓర్పుని సహనాన్ని కోల్పోతున్నానని, ఎక్కడైనా నా ఓర్పుని సహనాన్ని కోల్పోతున్నానని. కోల్పోయినటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి వస్తాయి ప్రియులారా. ఎప్పుడు ఆ యొక్క ఓర్పును కోల్పోతూ ఉంటానంటే ప్రియులారా, మీరు ఎప్పుడైతే సమయాన్ని పాటించరో అప్పుడు గ్యారెంటీగా ఓర్పు అనేటటువంటిది కోల్పోతారు. అందుకే 18వ తారీఖు వెళ్ళి కూడా ఆటో గొడవనే పెట్టుకోవాలంటున్నాను. ఎందుకంటే ప్రియులారా, ఓ షీట్ పీపీ పిల్లలు మింగేసినా కానీ ఆ ఆటోని మాత్రమే సెట్ చేయలేదు టైంకి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి. కాబట్టి ఓర్పు కోల్పోవడం కంటే వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్సలెంట్ సుమతి అని అంటే, సుమతి శాతంలో తప్పించు తిరుగువాడు ధన్యుడని, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని చెప్పేసి సుమతి శతకంలో ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు తప్పించుకోకూడదు, కానీ ఇటువంటి విషయాలు ఏమవుతుందంటే నాకు ఓర్పు సహనం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ఓర్పుని కలిగి ఉండాలి, ఆ విషయంలో కూడా సహనాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలని ఎవరు చెప్తారని మీరు చెప్పినా చెప్పకపోయినా పౌలు గారు మాత్రం మాకు చెప్తున్నాడు. ఎక్సక్కలను దైవజనుడా నువ్వైతే, కాబట్టి నువ్వు బోధించేస్తున్నావు కానీ నువ్వు కూడా ఓర్పు కలిగి ఉండు. నీ ప్రాణం విసిగిపోయినా కూడా నువ్వు కూడా ప్రార్థన చేస్తూ ఉండు. 15 సంవత్సరాల నుంచి విసిగిపోతున్న ప్రాణం ఇది, 15 సంవత్సరాల నుంచి విసిగిపోతున్నటువంటి ప్రాణం. కాబట్టి పిల్లరా, ఈ యొక్క విశ్వాస సంబంధం మంచి పోరాడు నిత్య జీవాన్ని నువ్వు చేరపట్టు. కాబట్టి నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే నీలో ఏం కావాలి? ఓర్పు అనేది కావాలి ప్రియులారా. నేను సేవకుడి, మీరు విశ్వాసులైనా మనమందరము కూడా ప్రియులారా దేవునికి శిష్యులుగానే మనము ఉన్నాం, దేవుని యొక్క బిడ్డలుగా మరి మనము ఉన్నాం. కాబట్టి మన యొక్క మార్గాలు ఎప్పుడు మనం తప్పిపోయేటటువంటి వారముగా ఉండకూడదు ప్రియులారా, ఉండకూడదు. కాబట్టి 14వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు భారమైనటువంటివి ఏమీ కాదు, కానీ వాటిని భారంగా మనం మార్చేసుకుంటున్నాం. రాత్రిపూట ఇది వాకింగ్ కదా, కాబట్టి ఆ యొక్క భారమైనటువంటివి కాదు దేవుడి మాటలు, కానీ వాటిని చాలా భారంగా మనము మార్చేసుకుంటా ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే ఏ వాతావరణ పరిస్థితులకి కూడా మనం తట్టుకోలేము. ఏ వాతావరణ పరిస్థితులకి కూడా మనము తట్టుకోలేము. మనం సైన్స్ చదువుతా ఉన్నప్పుడు ప్రియులారా, ఈ యొక్క చేపలు ఉంటాయి. చేపలు ఏమంటారు? జలచర రాశులు అంటారు. అంటే నీటిలో మాత్రమే బ్రతుకుతాయి. కాబట్టి కొన్ని జంతువులు ఉంటాయి, వాటినేమో భూచర దాసులు చెప్తారు. అట్లా అంటే భూమి మీద మాత్రమే బ్రతుకుతాయి. కాబట్టి ప్రియులారా, కొన్ని ఉంటాయి అవి భూమి మీద నీటి మీద కూడా బ్రతుకుతాయి. ఏంటయ్యి? ఉభయ జలచరాలు. అందులో ఉదాహరణ కప్పలు. ఈత ఎక్కడితోటే కష్టం. ఈ కప్పలు ఎక్కడైనా బ్రతికేస్తాయి, నీటిలోనే బ్రతికేస్తాయి, భూమి మీద కూడా బ్రతికేస్తాయి ప్రియులారా, భూమి మీద కూడా బ్రతికేస్తాయి. కాబట్టి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ బ్రతికేటటువంటి విషయంలో ప్రియులారా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఏదో చెప్పాలనుకున్నాను, మళ్ళీ సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మాట మనం చూసినప్పుడు ఆయన ప్రత్యక్షం అయ్యే వరకు మనం నిష్కలంగాను అనింద్యముగాను దేవునికి ఆజ్ఞను గైకొనాలని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ఆజ్ఞాపించిన వాడుగా ఉన్నాడు. ప్రతిదీ కూడా మనం భారం అనుకుంటున్నాం అన్నారు కదా, అంటే ప్రతి వాతావరణానికి కూడా మనం ఏం చేస్తామంటే భారముగా ఎంచుకుంటా ఉన్నాం. ఎందుకంటే నీటిలో బ్రతికేది నీటిలోనే బ్రతుకుతుంది, భూమి మీద బ్రతికేది భూమి మీదే బ్రతుకుతుంది. కొన్ని జీవులైతే ఎక్కడైనా బ్రతికేటటువంటివిగా ఉన్నాయి. అంటే అది ఏం చేస్తాయంటే అన్ని రకాల వాతావరణాలని తట్టుకోగలుగుతున్నాయి. కాబట్టి ఏ రకమైన వాతావరణం తట్టుకోలేకుండా బతకగలిగేవాడు మనిషి ఒకడే. ఎందుకంటే ప్రియులారా, మొన్నటిదాకా ఎండలు కూర్చోవడానికి కష్టం. అప్పుడు ప్రియులారా 5:30కే తెల్లారిపోయింది, అప్పుడు లేటే. ఈవేళ వర్షం, ఈవేళ మళ్ళీ లేటుగా తెల్లారింది, అయినా వర్షం, అయినా కూడా లేటే. మళ్ళీ ప్రియులారా కొద్ది రోజులు అయిపోతే మళ్ళీ శీతాకాలం వస్తుంది, మళ్ళీ అప్పుడు మంచు. కాబట్టి మన ప్రాణం ఎంత విసిగెత్తిపోతుంది సేవకుడికి. కాబట్టి అందుకే ఈ పౌలు అన్నాడు, దైవజనుడా నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఓర్పుని సహనాన్ని
కలిగి ఉండు. వర్షాకాలంలో నువ్వే ఓర్చుకోవాలి, శీతాకాలంలో నువ్వే ఓర్చుకోవాలి, ఎండాకాలం కూడా నువ్వే ఓర్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క విషయాల క్రియలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే దేవుని ఆజ్ఞలు భారమైనటువంటివి కాబట్టి భారంగా మనిషి మార్చుకుంటున్నాడు. కాబట్టి ఏం చేస్తాడు? భారంగా మనిషి మార్చుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియుల సమస్తమైనటువంటి పరిస్థితులకి కూడా మన యొక్క విధానాలను మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మలుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రతి విధమైన వాతావరణాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్పాలంటే చేప అది నీటిలోనే బ్రతుకుతుంది, బయటకు వస్తే చచ్చిపోతుంది. ఎందుకంటే బయట వాతావరణాన్ని తనకు తాను అన్వయించుకోలేదు, అన్వయించుకునే ప్రయత్నం కూడా చేయడానికి అవకాశం అనేది లేదు. కాబట్టి కొన్ని భూమి మీద బ్రతికేటటువంటివి అక్కడ నీటిలో బ్రతికేటటువంటి పరిస్థితి వాటికి లేదు. కాబట్టి ప్రియులానికి బలం కూడా అంటే ముసలుల గురించి ఒక సుమతేశాత్మకులు ఎందులో ఒక పద్యం ఉంటుంది అనమాట ముసలుల గురించి. అది మొసలి ఆ నీటిలో ఉన్నప్పుడు ఒక బలమైనటువంటి ఏనుగును కూడా దాని స్వాధీనంలో తెచ్చుకుంటుందట. అదే కనుక గొట్టి మీదకి వస్తే కుక్కను కూడా కుక్కను కూడా ఎదిరించలేదు అక్కడ మొసలి, కుక్క చేతిలో చచ్చిపోతుందట. ఎందుకంటే అది భూమి మీదకి వస్తే దాని బలాన్ని అంతటినీ కూడా కోల్పోతుంది. ఎందుకంటే ప్రియుల పరిస్థితులు అలాగా అనుకూలపరచుకోలేదు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి ప్రియులారా మనం ఏం చేయవలసినటువంటి వారం ఉన్నామంటే ప్రతి పరిస్థితిని కూడా మనకు మనం అన్వయించుకునేటటువంటి వారముగా ఉండాలి. భోజనం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఫ్లైట్ కూలిపోద్దని అనుకోలేదు. ఇంకా ఎంతో జీవితం, ఎంతో భవిష్యత్తు ఉందనుకున్నాం. ఇప్పుడు ఈ సంఘంలో కూడా వాక్యం వింటా ఉన్నాం ప్రియుల, వాక్యం వింటా ఉన్నాం. ఈ లోపల ఏదైనా దీని మీద కూలిపోతే మనమేమైపోతామండి. కాబట్టి ఒక పాప ఎవరో ఉన్నారు, తను చెప్తుంది కదా, ఒక 5 నిమిషాలు ఫ్లైట్కి లేట్ అయ్యా, ఫ్లైట్ మిస్ అయిందట, అందుకనే బ్రతికారు. కాబట్టి కొన్నిసార్లు ఆలస్యం అనేటటువంటిది అది అమృతం అన్నాడు, విషమని కూడా అన్నాడు. కాబట్టి ప్రియుల ఇటువంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా దేవుని కార్యాలను మనం ఏం చేయాలి? తూచా తప్పకుండా పాటించేటటువంటి వారముగా ఉండాలి. అయితే మనం ఓర్పు ఎందుకో చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందున రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక క్రైస్తవ విశ్వాసిగా నీ కుటుంబంలో రక్షణ పొందినటువంటి బిడ్డగా నీవు పొందుకునేటటువంటి, నీవు అలవర్చుకున్నటువంటి ఓర్పు అనేటటువంటిది, ఎందుకంటే పిల్లరా నీ ఓర్పు అనేక మంది మారు మనసు కథకు మాదిరిగా ఉంటుంది. కాబట్టి ప్రియులు అందుకే మనం ఓర్చుకోవాలట. క్రైస్తవుల యొక్క ఓర్పు ఎందుకంటే అందుకే. కానీ అంత ఓర్చుకున్నటువంటి క్రైస్తవులు కూడా భారతదేశంలో ఏం చేస్తారంటే ప్రియులారా చాలా రకాలైనటువంటి ఆ యొక్క నిందలు వేసి, అవమానాలు చేసి, అపహాస్యాలు చేసి క్రైస్తవ్యాన్ని తొక్కుపడేయాలని అనుకుంటా ఉన్నారు. కానీ అది అసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే ఇంతవరకు ఈ మాటను బట్టి క్రైస్తవులు ఓర్పు కలిగి ఉన్నారు, చాలా ఓర్చుకున్నారు. ఎవడే మాట అన్నా కూడా క్రైస్తవులు ఓర్చుకున్నారు. కాబట్టి మనం కూడా ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలంటే ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందాలని ఈ పౌలు గారు ఓర్చుకుంటాడంటే ఎందుకు ఓర్చుకున్నాడు? ఆయన అనేకమైనటువంటి మాటలు, నిందలు, కొరడాదములు, ఆ యొక్క చెరసాలను, ఆ యొక్క ఆకలి దప్పులు, నిద్రలేనటువంటి రాత్రులు ఎన్నో గడిపినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అంత ఓర్పు ఎందుకు వచ్చిందంటే కొంతమంది అయినా వారు మనసు అనేటటువంటిది పొందాలి. కాబట్టి ప్రియులార మనము కూడా చాలా మంది నిజంగా మారాలని వారి కొరకు మనం ఏం చేయాలి? మన ఓర్పు కలిగిన వారముగా ఉండాలి. అదే అధ్యాయంలో 24వ వచనం చూడండి. ఇది తిమోతి 2 సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. కాబట్టి నువ్వు ఓర్చుకోవాలి. కాబట్టి నువ్వేం చేయాలి? మారు మనసు పొందినటువంటి నువ్వేం చేయాలంటే ఓర్చుకోవాలి. చాలా ఓర్పు కలిగి ఉండాలి. కానీ ప్రియులారా కొన్నిసార్లు మన సహనం కూడా లేదా మన యొక్క ఓర్పు కూడా అది కట్టలు తెచ్చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది ప్రియులారా. వచ్చినప్పుడు తప్పనిసరిగా బుద్ధి చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే నీ ఓర్పునే సహనాన్ని అంతవరకు గుర్తుపట్టలేకపోతే ఏం చేస్తాం? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అంత సహనం కలిగినటువంటి ఆయన కూడా ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి ఆయన కూడా చాలా కోపం తెచ్చుకున్నటువంటి వాడుగా
ఉన్నాడు. చాలా కోపం తెచ్చుకుని వాళ్ళందరినీ కూడా బయటికి గట్టి వేసినటువంటి వాడుగా కూడా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి కొన్ని సమయాల్లో మరి అటువంటి కోపపడి బుద్ధి చెప్పవలసినటువంటి విషయం కూడా ఉన్నది. చివరి వచనం అంటాడు, ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడలా సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించుడు వాడుగాను ఉండాలనేటటువంటిది ఈ యొక్క పౌలు గారు తిమోతికి చెప్తున్నటువంటి ఆ యొక్క మాట ప్రియులారా. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం ఏం కావాలంటే చాలా ఓర్పు అనేటటువంటిది కావాలి. కానీ చాలా మంది ఈ ఓర్పును కోల్పోతూ ఉంటారు. ఇర్మియా గ్రంథం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇంతటి ప్రాకారముగా నేను నియమించదను, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇర్మియాతో చెప్తున్నటువంటి ఆ యొక్క మాట ఏంటంటే ప్రియులారా, నిన్ను రక్షించడానికి నిన్ను విడిపించడానికి ఎప్పుడూ కూడా నేను నీకు తోడై ఉన్నటువంటి వాడుగానే ఉన్నాను అనేటటువంటి ఆ యొక్క మాటను అక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకా మనం పైన చూసినప్పుడు 18వ వచనం, నా బాధ ఏల ఎడతగినదాయను, నా గాయము ఏల ఘోరమైనదాయను, అది స్వస్థత నొందకపోలేనా, నిశ్చయంగా నీవు నాకు ఎండమావులు అవుదువా, నిలువని జలములవుదువా అని చెప్పేసి ఆయనకి కలిగినటువంటి యొక్క బాధను బట్టి ఆయన కూడా దేవుని దగ్గర అలాంటి ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ ప్రజలను పడగొట్టజాలి ఇద్దరి ప్రాకారముగా నేను నిన్ను నియమిస్తాను కాబట్టి దేనికి కూడా నువ్వు భయపడొద్దని చెప్పేసి ఆయనతోటి చెప్తా ఉన్నాడు. 10వ వచనంలోకి రండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం, అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వారి గాను దేశస్థులందరితో కలహించు వారి గాను నీ వేళ నన్ను కట్టివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అంత ప్రాణం విసిగెత్తిపోయింది ఎవరికి? ఇర్మియా గారికి. కాబట్టి ప్రియులారా, నువ్వు అలసిపోవద్దు, నువ్వు విసుగు చెందొద్దు. మీ ప్రాణములు విసిగెత్తిపోయినప్పుడు కూడా మీరు ఓర్పు కలిగి ఉండాలనేది పౌలు గారు చెప్పిన మాట. ఇప్పుడు ప్రవక్త, దేవుడు ఎంచుకున్నటువంటి ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తల్లో ఇర్మియా గారు కూడా ఒకరు. ఆయనకి కలిగినటువంటి మనోవేదనను బట్టి ఆయన ఏమంటాడంటే వాళ్ళ తల్లిని తలుచుకుని అంటున్నాడు, అసలు నన్ను ఎందుకు అన్నావు అమ్మ, ఎప్పుడైతే మీ ప్రాణాలు అయితే విసిగెత్తిపోయి అసలు పుట్టకపోయి ఉంటే బాగున్నాను అనుకునేటటువంటి వారు కొంతమంది ఉంటారు. అసలు పుట్టకపోయి ఉంటే బాగున్నారు కొంతమంది అనుకుంటారు. కొంతమంది బాగా విసిగించేసి ప్రాణం విసిగెత్తిపోతే వీడు పుట్టినప్పుడే వీడు పీకి నొక్కేసి అలా పడైతే బాగుందని విసిగెత్తిపోయిన వాళ్ళు కూడా ఉన్నారా లేదండి? ఉన్నారు ప్రియులారా. మీరు వింటున్నారు, నేను ఆన్సర్ చెప్పకపోయినా మనం కాకపోయినా లోకంలో చాలా మంది అంత ప్రాణం విసిగెత్తిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనుషులుగా దేవుని యొక్క విధానము, దేవుని యొక్క కృప, దేవుడి ఇచ్చేటటువంటి యొక్క సమాధానము ఎరిగినటువంటి వాళ్ళం అయితే మన ప్రాణాలు అంతగా కృంగిపోవచ్చేమో, కానీ ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకు మనం అంతగా కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఒక మార్గం అపవాది మూసేస్తే 4 మార్గాల దేవుడు తెరిచేవాడుగా ఉంటాడు. ఆ నిరీక్షణతో మనం ఉండాలి. కానీ ఈయన అంటున్నాడు, కలిగించు వారిని వేళలను కంటివి, వడ్డీకి నేను బదిలీయలేదు, వారు నాకు బదిలించిన వారు కాదు, అయినను వారందరూ నన్ను అందరూ శబ్దంగా ప్రాణం విసిగెత్తిపోయింది పాపం ఎవరికి? ఇర్మియా గారికి. కానీ దేవుడు అలా చేయమన్నాడు. ఈయన్ని దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను ఎలా కడతానంటున్నాడు? ఆ యొక్క ఎత్తడితోటి, ఆ యొక్క ఇనుముతో కట్టినటువంటి కోట, ఎత్తడితో నిర్మించినటువంటి ప్రహారీగా నేను ఉంచుతానని చెప్పేసి దేవుడు అంటే, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలని నేను నిన్ను బలపరుచుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కృంగిపోయినటువంటి సమయంలో ఎవరు ప్రార్థన చేయలేరు అంటాడంటే అబ్బకు ఎవరు చేయలేరంటే ఆ యొక్క భక్తిహీనైతే ప్రార్థన చేయలేరు. కానీ నమ్ముకున్నటువంటి మనం ప్రియులారా ఏం చేయాలంటే చాలా ఓపికతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే ప్రియులారా అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కాబట్టి ప్రియులారా మనం ఆత్మీయంగా బలపడాలంటే
కొన్ని దెబ్బలు తినవలసినటువంటి వారముగా ఉన్నాం. నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ప్రియులారా భూమి మీద చాలా శ్రమలను మనము అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాం. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువు నిత్యముగా నీకు మరలినట్లు చేయుదునని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఎవరైతే ఆ యొక్క విసిగించినటువంటి వారుగా ఉన్నారో ఆపత్కాలం వచ్చినప్పుడు ఆ శత్రువులు అందరూ వచ్చి మళ్ళీ నీ దగ్గరే మొరపెట్టుకుంటారు. దేవుడు ఇచ్చినటువంటి మాట, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు ప్రియులారా. కాబట్టి ఎవరో కృంగదీశారనో కృంగిపోవాల్సిన అవసరము లేదు. యోసేపు దగ్గరికి మళ్ళా తిరిగి అన్నలందరూ రాలేదా? వచ్చారు ప్రియులారా, వచ్చారు. ఆ మోషేని కూడా నిందించినటువంటి వాళ్ళు మళ్ళా అక్కడ ఏదైనా రోగాలు లేక సర్పాలు ఏదో తెగుళ్ళు వచ్చినప్పుడు మళ్ళా తిరిగి మోషే దగ్గరికి రాలేదా? వాళ్ళు దేవుడే నిందించారు, మోషేని కూడా నిందించారు. కానీ దేవుడైతే ఓర్పు కలిగి ఉన్నాడు, మోషే మాత్రం సహనాన్ని కోల్పోడు. ఇర్మియా కూడా సహనాన్ని కోల్పోతే దేవుడు అంటున్నాడు నేను అందుకే బలపరుస్తున్నాను ఆయన. కాబట్టి మళ్ళా తిరిగి వాళ్ళు కీడు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ నీ దగ్గరికే వస్తారు, కంగారు పడకు. కాబట్టి ఇనుమునైనను ఉత్తములు వచ్చి ఇనుమునైనను ఖర్చునైనను ఎవడైనా విలువగలడా అనేటటువంటి ఆ యొక్క మాట. కాబట్టి ఆ ఇనుముని ఖర్చుని ఎవడో వినవలేడు. అటువంటి స్థితిలో నేను నిన్ను నిలబెట్టుకుంటున్నానని చెప్పేసి దేవుడు ఇర్మియా తోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 18-19 వచనాలు మనం చూసినప్పుడు ప్రియులారా అక్కడ యోధారాజుల యొద్దకు గాని ప్రధాన యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు గాని ఈ దేశమంతను నీవు ఎక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఎత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలోనే దేవుడు ఏం చెప్పాడంటే నువ్వెక్కడికి వెళ్ళిపోయినా కూడా, నువ్వెక్కడికి వెళ్ళిపోయి ఈ దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ కూడా నిన్ను ఇనుప స్తంభాలు గాను ఎత్తడి గోడలు గాను ఉండేటట్టుగా నేను నిన్ను. మరి ఈయనకి మరి అంత గొప్ప వాగ్దానం దేవుడు ఇస్తే ఈయన ఎందుకు కృంగిపోయాడు? అసలు తల్లి నన్ను ఎందుకు అన్నామని ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు ఈయన అంటే ఈయనకి ఎదురైనటువంటి శ్రమంలో ప్రియులారా ఈయన ప్రాణం కూడా విసిగెత్తిపోయిందండి. ప్రాణం ఏమైపోయింది? విసిగెత్తిపోయి మనసు విరిగిపోయింది. మనసు ఇరిగిపోయింది అంటారు కానీ ఎలా తిరుగుతుంటే ఎవరికైతే తెలియదు. ఎవరంటే గాలి ఎలా కనపడదు, ఇరిగిపోయిన మనసు కూడా కనపడదు. కానీ దేవుడు అన్నాడు కాబట్టి విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలని. కాబట్టి ఏ విషయంలో మనసుని కొట్టుకోవాలో తెలియదు కానీ అన్నిసార్లు మనసు ఇరిగిపోతుంది. అన్నిసార్లు మనసు ఇరిగిపోయి ఇంకా అస్తమాట మనసు ఇరిగిపోయింది అంటే కాబట్టి పిల్లలు మనసు ఇరిగిపోయింది మంచిదే. విరిగిన మనసు దేవునికి ఇష్టమన్నాడు కదా, విరిగిపోయిన మనసు దేవుని దగ్గర రావాలి కదా. కాబట్టి ప్రియులారా వారు నీతో యుద్ధం చేతనే గాని నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు, ఇదే యెహోవా. కాబట్టి నీకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు, శత్రువులైనటువంటి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా నువ్వు దేవుడిలో ఉంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే ఎప్పటికీ నేను నీకే తోడై ఉంటాను. కాబట్టి ఎప్పటికైనా తిరిగి మళ్ళీ వాళ్ళు నీ దగ్గరికే వస్తారని చెప్పేసి అంత చక్కనైనటువంటి మాట దేవుడు చెప్తే ఈయనేమో ప్రియులారా చిన్న విషయానికే ప్రాణాన్ని విసిగించేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అది ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే ఆయన అనుకుంటా నేను పుట్టిన దినము శపింపబడు గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని. ఎంత బాధ ఎందుకు వచ్చేసింది? ఎంతకంటే బాధపడిపోయే చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు వాగ్దానాన్ని మర్చిపోకూడదు ప్రియులారా. దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు, నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు, నిన్ను నన్ను ఈ దినాన్ని సజీవులుగా ఉంచాడంటే దేవుని కృప ప్రియులారా. జరుగుతున్నటువంటి లోకంలో జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు అన్నింటిలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇలా నిలబెట్టుకున్నాడంటే మన ఎడల దేవుని కృప ఏదో ఉంది, దేవుని యొక్క పని ఏదో ఇంకా మన ఎడన మిగిలి ఉంది. కాబట్టి దాని కొరకు మనం ఎదురు చూడాలి. కానీ ప్రతి చిన్న సమస్యకి కృంగిపోయి అసలు మా అమ్మని ఎందుకు అన్నది శుభదినమని చదవండి. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు. ఎంత శాపం పెడుతున్నాడో చూడండి. ఎక్కడైనా ఒక పిల్లడు పుట్టాడు అనుకోండి, అది తెలియగానే మనం ఏం చేస్తాం? ఆ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏమంటాము? మీకు మగ పిల్లడు పుట్టాడు, మీకు వారసుడు పుట్టాడు అని.
అలాగే ఇర్మియా పుట్టినప్పుడు కూడా ఎవడో ఒకటి వెళ్ళాలి అమ్ముకోవాలి నాలుగో మగపిల్లోడు పుట్టాడు నాయన అని చెప్పి చాలా సంతోషిస్తారు కదా. ఈయన కలిగినటువంటి బాధలు ఈయన అంటున్నాడు, నీకు మగపిల్ల పుట్టాడని చెప్పేసి మగపిల్లోడు పుట్టాడు వంశోద్ధారుడు పుట్టాడని నా తండ్రికి ఎవడైతే చెప్పాడో ఆడు శపించకూడదు కాకంటున్నాడు. వాడు కూడా అంత ప్రాణం విసిగెత్తిపోయిందా పాపం ఆయనకి. కాబట్టి ప్రియులారా అంత కృంగిపోకూడదు మన జీవితాల్లో. ఎందుకంటే అలా కృంగిపోతే, అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ 12వ అధ్యాయం 3వ వచనంలో తనకు వ్యతిరేకంగా తిరస్కారం చేసినటువంటి వారందరినీ ఓర్చుకున్నటువంటి యేసుక్రీస్తు వారిని మీరు జ్ఞాపకము చేసుకోండి. కాబట్టి అధిక శాపగ్రస్తులకు నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉన్న అతని గర్భములోనే నన్ను చంపలేదు కనుక యెహోవా ఏమాత్రమును సంతాపం లేక నశింపజేసిన పట్టణం వల్ల ఆ మనుషుడు ఉండును గాక. ఉదయమున ఆర్తధ్వని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినమును అవమానంతో గతించిపోనట్లు నేనేల గర్భములో నుండి ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ చూడటానికి నేను ఎందుకు పుట్టాను రా బాబు అని అనుకుంటున్నాడట. నువ్వు కష్టాలు బాధలు అనిపించాలని దేవుడు నేను పుట్టించలేదు. దేవుని కొరకైనా సాక్షిగా ఉండాలని, దేవుని నామాన్ని నువ్వు మహిమపరచాలని దేవుడు పుట్టించినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియులారా ఆ సత్యాన్ని మనం నమ్మాలి. లోకంలో అనేకుల కంటే కూడా దేవుడు ఒక క్షేమకరమైన స్థితిని మనకి ఇచ్చాడంటే అది ఎందుకు ఇచ్చాడో ఆలోచన చేసుకుని దేవుని కొరకు బ్రతకడమే తప్ప ఎందుకు ఎన్ని కష్టాలు పెట్టాడు దేవుడు నాకు ఎందుకు ఎన్ని కష్టాలు పెట్టాడంటే ఎంతకంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులారా అంతకంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యోగు తన జీవితంలో యవనస్తులైనటువంటి బిడ్డలందరినీ కోల్పోయినప్పుడు కూడా అతని యొక్క నిరీక్షణ ఏమాత్రం కూడా కోల్పోయినటువంటి వాడిగా లేడాయి. అదే మాట మనం గుర్తుకొచ్చి విమాన ప్రమాదంలో ప్రియులారా డాక్టర్స్ చదువుతున్నారంటే వాళ్ళందరూ కూడా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి యవనస్తులైనటువంటి ఆడబిడ్డని మగబిడ్డల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులకి ఎంత యాతన ఉంటుందండి, ఎంత బాధ ఉంటుంది. వాళ్ళు విమానం ఎక్కారా, వాళ్ళు ప్రయాణం చేశారా, లేకపోతే ఏమన్నా నది దగ్గరికి వెళ్ళారా, ఏం చేశారా, కూర్చొని భోజనం చేస్తుంటే మరణం వచ్చేస్తుంది. వాళ్ళ మీదకి కూర్చొని భోజనం చేస్తారంటే మరణం వాళ్ళు వెతుక్కుంటా వచ్చేస్తుంది. మరి ఎంతకంటే దుఃఖాలు మన కుటుంబంలో దేవుడు పెట్టాడా? ఎవడు పెట్టాడు? ఒకవేళ పెట్టినా ఓర్చుకోవాలి, ఒకవేళ పెట్టినా కూడా ఓర్చుకోమంటున్నాడండి దేవుడు. అంతేగాని ఎందుకు పుట్టారు మా అమ్మని ఎందుకు అన్నది ఇక్కడ, ఎందుకు ఈ బాధలను అనుభవించడానికి దేవుడు పుట్టించాడు అనేటటువంటి నిరుత్సాహము ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. ప్రియులు మనందరి వరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సహనాన్ని మాత్రమే మనము గుర్తు చేసుకున్నటువంటి ఓర్పుని మనం అలవర్చుకుని మన విశ్వాస జీవితంలో ప్రియులుగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. అటువంటి గొప్ప ఓర్పు సహనము మరి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.